పంచాక్షరి ఎలా పుట్టింది? ప్రకృతి బంధంలో చిక్కుకుని జననం మరణం అనే చక్రంలో కొట్టుమిట్టాడుతున్న జీవులను ఉద్ధరించేందుకు భగవాన్ శివుడే ఈ పంచాక్షరీ మంత్రాన్ని లోకానికి అనుగ్రహించాడని పురాణాలు చెబుతున్నాయి. నమః శివాయ అనే 5 అక్షరాలతో కూడిన మంత్రమే శివ పంచాక్షరి. ఈ పంచాక్షరి సదాశివుని పంచముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన రూపాల నుంచి ఆవిర్భవించింది. ఈ 5 ముఖాల నుంచే పంచాక్షరిలోని నకారం, మకారం, సికారం, వకారం, యకారం ప్రకటించాయి. పంచాక్షరి మంత్రంలోని ఈ 5 అక్షరాలు పంచభూతాలకు, పంచజ్ఞానేంద్రియాలకు ప్రతీకలుగా చెప్పబడుతున్నాయి. వాటికి సూత్రం ప్రకాతీకలుగా చెప్పబడుతున్నాయి. నదతీతి నాదః నకారం పరమేశ్వరుని నాదస్వరూపానికి సంకేతం. మన్యతే అనేన ఇది మనః మకారం మహేశ్వరుని మనస్సులో స్మరించబడే మంత్రశక్తికి ప్రతీక. శృణోతి అనేన ఇది శృతిః సికారం శివుని శృతిగోచరమైన తత్వాన్ని సూచిస్తుంది. విదంతి అనేన ధర్మాధర్మౌ ఇది వేదః వకారం ఈశ్వరుని వేదవేద్య తత్వానికి చిహ్నం. యజతే ఇది యజ్ఞః యకారం సదాశివుని యోగీశ్వరత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. ఈ పంచాక్షరికి ప్రణవమైన ఓంకారమే మూలం. అందుకే ఓం నమః శివాయ అనే మహామంత్రాన్ని నిత్యం జపిస్తే జీవితం పవిత్రమై ధన్యమై శివసాయుజ్యం లభిస్తుందని పెద్దల సూక్తి. పంచాక్షరి మంత్రం మనస్సును శుద్ధి చేసి ఆత్మను ఉద్ధరించి జీవుని శివత్వానికి చేరువ చేస్తుంది.